వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఒక 20 మంది వరకు 20 నుండి 25 మంది వరకు సరిపోయే వెజిటేబుల్ బిర్యానీని ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలంటే నేను చెప్పినట్టు కొలతలన్నీ తీసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ ఏది పాడవదు, చాలా బాగుంటుంది. ఇలానే ఈజీగా ఇంట్లోనే చేసేది. అది కూడా నార్మల్ రైస్తో చేశానండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఏంటి, రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. నేను ఈ రెసిపీ అంతా కూడా పక్కా కొలతలతో చెప్తాను. ఇన్ కేస్ మీరు కూడా ఇలా ట్రై చేస్తేనే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. వెళ్ళే ముందు చూడండి, రైస్ అనేది ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందో కదా. దీనికి కాంబినేషన్ కింద కాజు టమాటా కర్రీ కూడా వండాను. ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని, అంటే ఇప్పుడు 4 కేజీల నుండి 5 కేజీల వరకు రైస్ ఉడికే గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు మనం రైస్కి సరిపడా వాటర్ కదండి, గిన్నె నిండగా వాటర్ వేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఇందులో మనం 10 రూపాయల బిర్యానీ సామాన్ల ప్యాకెట్లు అయితే ఒక 10 పడతాయండి, 20 రూపాయలు అయితే 5 పడతాయి. ఈ బిర్యానీ ప్యాకెట్లన్నీ కూడా ఇందులోనే వేసేసుకొని, ఆకులు మాత్రం ఒక 20 ఆకులు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల మిరియాలు, ఒక 2 స్పూన్ల లవంగాలు, అంటే స్పూన్ల పరంగా చెప్తున్నాను నేను, ఎక్స్ట్రాగా ఒక 2 స్పూన్ల యాలక్కాయలు కూడా వేసుకున్నాను. ఈ బిర్యానీ సామాన్లు కాకుండా, ఎందుకంటే టేస్ట్ అన్నది ఘాట్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి. ఇందులోనే ఒక పావు కట్ట కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకొని, ఇందులో ఒక 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు కూడా వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసి, ఇదిగోండి 75% ఉడికిన తర్వాత ఇలా చిల్లులున్న గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది నేను బ్యాచ్ వైజ్ తీసి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత వేరే గిన్నెలో వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక 5 నుండి 8 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యిలోనే ఒక 2 స్పూన్ల జీలకర్ర, షాజీరా, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇందులోనే ఒక 5 ఉల్లిపాయలని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు ఇంకా కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని, ఇందులో ఒక 5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, పచ్చివాసన పోయే వరకు కూడా, అంటే సువాసన మనకి బాగా కమ్మగా తెలుస్తుంది, అలా వచ్చే విధంగా మనం మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ మసాలా పేస్ట్ అంటే టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసి ఫైన్గా పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా దీన్ని బాగా కుక్ అవనివ్వాలి. తర్వాత ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. నేను పావు కేజీ బంగాళదుంపలు, పావు కేజీ క్యారెట్, పావు కేజీ గ్రీన్ బీన్స్, ఇంకా నార్మల్గా బఠానీ ఉంటాయి కదా, పచ్చి బఠానీ, అవి కూడా వేసేసుకొని ఇందులోనే 20 రూపాయలు మిల్ మేకర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది 10 రూపీస్వి 2 ప్యాకెట్లు, విడిగా అయితే పావు కేజీలో సగం మిల్ మేకర్ కూడా వేసేసుకొని, వీటన్నిటిని కూడా ఉప్పు పట్టే విధంగా ఉప్పు సరిపడా వేసేసుకొని, ఒక పావు లీటర్కి సగం అరకప్పు పెరుగు కూడా వేసేసుకొని, ఇందులోనే కొంచెం కారం, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసేసుకొని మూత పెట్టి దగ్గరికి, మనకి గ్రేవీ కర్రీ ఎలా ఉంటుందో అలా దగ్గర పడే వరకు మూత పెట్టి ఆయిల్ పైకి సైడ్కి వచ్చే వరకు కూడా కుక్ అవనివ్వాలండి. ఇది ఒక 15 మినిట్స్ పడుతుంది మూత పెట్టి మగ్గిన తర్వాత. ఇలా అవుతుందండి. ఇలా వచ్చిన టైంలో ఇందులో సగాన్ని పక్కకి తీసేసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీలో 2 లేయర్స్ కింద వేసుకోవాలి కాబట్టి. ఇందులో సగం తీసేసుకొని మిగిలిన సగంలో మనం ఆల్రెడీ ఉడకపెట్టిన అన్నం ఉంటుంది కదా, ఈ రైస్ని వేసేసుకొని ఇందులోనే సెకండ్ లేయర్ కింద మళ్ళీ ఈ గ్రేవీ వేసుకొని పైన మళ్ళీ రైస్ వేసేసుకొని, ఇందులోనే మనం ఇంకా పైన కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు, ఇంకా నేను నేతిలో వేయించానండి జీడిపప్పు అన్నది, ఆ జీడిపప్పు కూడా వేసేసుకొని ఒక 20 నుండి 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా కుక్ అవనివ్వాలండి. కొంచెం మనం ఆల్రెడీ రైస్ని ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, మీకు వాటర్ కనుక కొంచెం అన్నం పలుగ్గా ఉందంటే మీరు ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు. దీనిపైన మీరు ఇందులోనే పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం మనం ఇది దమ్ము పెట్టేటప్పుడే ఒక 2 స్పూన్ల రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను అది
వీడియో తీయడం మర్చిపోయాను. మొత్తం మనం ఇది 20 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఇంకొక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకొని తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్లో ఉంచితే వేడివేడిగా వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితేనే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇదేనండి ఈరోజు వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.